తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్ విమర్శించారు. ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన పెట్రోల్, గ్యాస్ ఆగడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి రావడంపైన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. తాను బడ్జెట్ సమావేశంలో మాట్లాడిన మాటలను వక్రీకరించారని ఆయన విమర్శించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్లతోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత, మరోవైపు పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఇక్కడ కొరత ఏం లేదని చెప్తుంది. ప్రస్తుతం దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నాం, మొత్తం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీస్తున్నారు, ఒకవైపు గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ ఉన్నాయని చెప్తుంది. ఎట్లా చూస్తారు? ఇది ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేస్తోంది. ప్రజల యొక్క విశ్వాసం ఏ రకంగా ప్రజలకు ఉందో తెలుస్తోంది. ఏ పెట్రోల్ బంక్ చూసినా, ఎక్కడ చూసినా అంతా కూడా ప్రజలు ఈ ప్యానిక్లో ఉన్నారు. అంటే ప్రజలు ఆ భయాందోళనలో ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున బారులు తీరి లైన్లు కట్టి పొద్దు నుంచి కూడా పొద్దున 5-6 గంటల నుంచే పెట్రోల్ బంక్లో పోయి లైన్లు కడుతూ ఉన్నారు. ఇక్కడ కొరత ఉందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ముందు చూపు లేదు కాబట్టి వారు మరి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి షార్టేజ్ గురించి ముందే కేంద్ర ప్రభుత్వం తెలియజేసి బఫర్లు తెచ్చుకుంటే ఇబ్బంది పడేది కాదు. కాబట్టి ఈరోజు ఇంతకుముందు యూరియా విషయంలో కూడా ఇదే రకంగా దేశం మొత్తం యూరియా కొరత లేకున్నా రాష్ట్రంలో యూరియా కొరత ఉంటుంది. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క నిర్లక్ష్యం, వారి యొక్క అసమర్థత కారణంగానే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ లీగల్ మెట్రాలజీ అధికారులు మాత్రం ఖచ్చితంగా అలాంటి పరిస్థితి లేదని చెప్తున్నప్పటికీ కూడా బారులు తీస్తున్నటువంటి విషయాలు ఇదంతా కూడా రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ అని నేనేమంటే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు చెప్తా ఉంటే దీనిలో రాజకీయం ఏముంది? మరి ఇబ్బంది లేకుండా ప్రజలకు భరోసా కలిపి ఈరోజు నువ్వు గాలి తిరుగుకుంటా ఢిల్లీ, బాంబే అక్కడ దేశమంతా తిరుగుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి భరోసానిచ్చేది పోయి గాలి తిరుగుడికి ఎంతవరకు నిజం ఇది? ఎంతవరకు మరి సమంజసం మనకి? కాబట్టి స్పష్టంగా షార్టేజ్ కనపడుతూ ఉంది. ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. కేంద్రంలో కొరత లేదంటారు, మరి నువ్వేమో కొరత సృష్టిస్తున్నావు ఇక్కడ, మరి ఎవరు తీసుకొస్తారు? కాబట్టి దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. సంజయ్ గారు చెప్పండి, గత కొంతకాలంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వస్తా అని చెప్తున్నారు, ఆహ్వానిస్తారా పార్టీ? ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను, నాకు వారి ఆలోచన విధానం ఏముందో కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ దాని గురించి మా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం అంతే తప్ప, మొన్న కూడా నా మాటల్ని వక్రీకరించేసినారు. సో దయచేసి ఇప్పటి వరకు వారి నిర్ణయం ఏది కూడా మా ఎవరికి తెలియదు. నిజంగా కేవలం మమ్మల్ని వారు వస్తానంటే ఏమంటారంటే తప్పకుండా మేము మా అధిష్టానం ఆర్డర్ చేస్తే అధిష్టానం పర్మిషన్ తీసుకొని తప్పకుండా వెళ్ళి వారిని భుజాల మీద మోసుకొని వస్తాను. మాట్లాడడానికి కూడా బయట ప్రచారం జరుగుతుంది. బడ్జెట్ పైన ప్రెస్ మీట్లో వారు వస్తారంటే ఏం జరుగుద్ది అంటే తప్పకుండా మా అధిష్టానం పర్మిషన్ తీసుకొని వారిని తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తప్పకుండా మా అధిష్టానంతో మాట్లాడి తప్పకుండా చేస్తాం. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ నగరంలో ప్రజలందరూ కూడా పెట్రోల్ బంక్ల బారులు తీస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. మరోవైపు జగిత్యాల సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరిక సంబంధించిన దానిపై కూడా ఖచ్చితంగా తన అధిష్టానంతో మాట్లాడి ఖచ్చితంగా ఒకవేళ పార్టీలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.